Good morning students. Now let's continue our word stress topic previous class. Already in the previous class we discussed one rule, that is the weak prefixes like a, b, d, re, con. If the word start with weak prefix like a, b, d, re, con, we follow the stress on the second syllable, or after these prefixes we use stress mark on the second syllable first letter. So that is we discussed in the previous class. Now let's continue second rule in the word stress, that is compound words. Compound words, in such words stress usually falls on the first syllable. Stress usually falls on the first syllable. What is compound words? First of all we have to know what is compound words. Compound words, it is nothing but a combination of two words. Compound word which is combination of two words are called compound words అంటాం. అంటే ఒక రెండు పదాల కలయికతో ఏర్పడినటువంటి ఒక పదాన్ని మనము కాంపౌండ్ వర్డ్ అనేటువంటి విధంగా చెప్పడం జరుగుతుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే మనకి క్లాస్ రూమ్ ఉందండి. క్లాస్ రూమ్, it is a one word, it is also called compound word because in that we have two words, class and room. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాము, ఒక వర్డ్గా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ క్లాస్ రూమ్, క్లాస్ టీచర్, స్కూల్ బెంచ్, హెడ్ మాస్టర్, హౌస్ వైఫ్, హోమ్ మేకర్, ఇలా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఏంటంటే రెండు వర్డ్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ టూ వర్డ్స్ విచ్ ఈస్ కాంబైన్డ్ లైక్ వన్, దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్. ఇలా రెండు పదాలతో ఏర్పడినటువంటి ఒక పదం ఏదైతే ఉందో వాటన్నిటిని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. అయితే ఈ కాంపౌండ్ వర్డ్స్ కనుక వచ్చినట్లయితే మన యొక్క స్ట్రెస్ అనేటువంటిది ఫస్ట్ సిలబుల్ పైన యూజ్ చేయాలనేటువంటిది రూల్ అండి. ఫర్ ఇయర్ యూ హ్యావ్ టు సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్. టూత్ పేస్ట్. సో అనదర్ key letter, key punctuation marks also there. Compound words used hyphen punctuation mark between the two words. ఓకేనా? అంటే రెండు పదాలను కలిపేటప్పుడు వారి రెండింటి మధ్యలో మనము ఐఫన్ అనేటువంటిది ఒక పంక్చువేషన్ మార్క్ అనేటువంటిది కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అకార్డింగ్ టు ఐఫన్ పంక్చువేషన్ మార్క్ we have to find out that is a compound word. That's why our stress is on the first syllable. You have to understand. So toothpaste అనేటువంటి కూడా కాంపౌండ్ వర్డ్ వస్తుంది కాబట్టి our stress is on the first syllable కాబట్టి టీ పైన మనం మార్క్ చేసుకుంటాం. అండ్ ఆల్సో టీ, పార్టీ. టీ అనేది వన్ వర్డ్, పార్టీ is another word. So it is a combination of two words. That's why it is a compound word. That's why we use the stress on the first syllable. Like football, we have to divide two words, between two words we use hyphen. ఫుట్బాల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎఫ్ పైన మనకి స్ట్రెస్ మార్క్ వస్తుంది. అలానే బుక్ షాప్, బుక్ స్టాల్, బుక్ స్టోర్, ఇట్లా ఏమైనా తీసుకున్నా కూడా మనము కాంపౌండ్ వర్డ్ తీసుకున్నాం కాబట్టి స్టార్టింగ్లో స్ట్రెస్ మార్క్. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ సింబల్ విచ్ ఈస్ కాల్డ్ వర్టికల్ బార్. షార్ట్ వర్టికల్ బార్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. షార్ట్ వర్టికల్ బార్ అంటాం. అలానే పోస్ట్ మ్యాన్ పే పైన వస్తుంది. పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ అనేటువంటిది కూడా వస్తుంది. పోస్ట్ మ్యాన్ అనేటువంటిది వస్తుంది. పోస్ట్ లెటర్స్ అనేటువంటిది కావచ్చు, ఇలాంటివి తీసుకోవచ్చు. గ్రాండ్ మాస్టర్, జీ పైన మనకి స్ట్రెస్ మార్క్ వస్తుంది. గ్రాండ్ మాస్టర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ గ్రాండ్ అనేటువంటిది అనమాట. సో ఈ విధంగా మనము కాంపౌండ్ వర్డ్స్ కనుక వచ్చినట్లయితే మన యొక్క స్ట్రెస్ మార్క్ అనేటువంటిది ఫస్ట్ సిలబుల్ పైన యూజ్ చేయాలి. ఈ విధంగా మీరు కాంపౌండ్ వర్డ్స్ విచ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఏ టూ వర్డ్స్, బిట్వీన్ two words we have to separate, use the punctuation mark is hyphen.
So according to the hyphen punctuation mark, we also find out that is a compound word. That's why we use the punctuation, that's why we use the stress mark on the first syllable of the first letter. So that is the rule, second one. Then we discuss another rule, that is third rule. The word end in ever, self, zells take stress on the second syllable or second part. Second part means it is nothing but a second syllable anamata. Ante if the word ended into ever, self, zells, our stress is on the second syllable anamata. Ante ikkada ee త్రీ సఫిక్సెస్ అనేటువంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిన్న మనం చెప్పుకునేవేమో ప్రిఫిక్సెస్, అవి వర్డ్కి బిఫోర్ వస్తేనేమో ప్రిఫిక్సెస్, వర్డ్కి ఆఫ్టర్ వస్తేనేమో సఫిక్సెస్ అంటాం అనమాట. సో ఇవి వర్డ్ ఆఫ్టర్ ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ సఫిక్సెస్. దీస్ సఫిక్సెస్ వి యూజ్ ద స్ట్రెస్ మార్క్ అనమాట. ఎవర్, సెల్ఫ్, జెల్స్, హౌఎవర్, వేరెవర్, విచ్ ఎవర్, హూ ఎవర్. సెల్ఫ్లో తీసుకుంటే హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, మై సెల్ఫ్ ఇలాంటివి వస్తుంది. ఇది సింగులర్లో వస్తుంది. అదే జెల్స్ అనుకోండి ప్లూరల్లో తీసుకోవచ్చు. అవర్ జెల్స్, దెమ్ జెల్స్ అనేటువంటివి మనం తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా మనము ప్రనౌన్స్లో యూజ్ చేసినటువంటి అనమాట. జనరల్గా అవి గుర్తున్నా కూడా మనం ఈ యొక్క రూల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్స్, జెల్స్ అనేటువంటి ఆల్ దీస్ ఆర్ వి యూజ్ ఇన్ అవర్ ప్రనౌన్స్ టేబుల్. ఐదర్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ ఆర్ ఎంపాథరిక్ ప్రనౌన్స్ అనేటువంటి వాటిలో వస్తుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ అబ్జర్వ్, హౌఎవర్, సాఫ్ట్ స్పోకెన్, themselves, whatever, short sighted, old fashioned, 10 meter, herself, himself, myself అనేటువంటివి కనుక మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ కనుక స్ట్రెస్ మార్క్ ఎక్కడ వస్తుందని మనకి హౌ ఎవర్ అన్నాం కాబట్టి ఎవర్, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబుల్. హౌ ఏ వర్ అంటే ఆటోమేటిక్గా ఎవర్లో అనేటువంటివి మొత్తం కూడా 3 syllables ఉన్నాయి. హౌ ఏ వర్ 3 syllables ఉన్నాయి కాబట్టి అవర్ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబుల్ కాబట్టి ఫస్ట్ లెటర్ తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ సెకండ్ సిలబుల్ ఫస్ట్ లెటర్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేకుంటే కూడా మన యొక్క సఫిక్సెస్ ఏదైతే ఉందో ఆ సఫిక్సెస్ స్టార్టింగ్ లెటర్ పైన కూడా స్ట్రెస్ మార్క్ అనేటువంటిది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదండి. అంటే దీస్ సఫిక్సెస్ స్టార్టింగ్ లెటర్ వి యూజ్ ద స్ట్రెస్ మార్క్, అలా అయినా పర్వాలేదు. అలా కాకుండా కూడా ద సెకండ్ సిలబుల్ వి యూజ్ ద స్ట్రెస్ మార్క్ దీస్ సఫిక్సెస్ లైక్ ఎవర్, సెల్ఫ్, జెల్స్ అట్లా ఫైండ్ అవుట్ చేసుకున్నా కూడా ఓకే అవుతుంది అనమాట. సాఫ్ట్ స్పోకెన్ అని ఇచ్చాడు కూడా. సాఫ్ట్ అనేది ఫస్ట్ సిలబుల్, స్పోకెన్ ఇందులో కూడా మనకి 3 syllables ఉన్నాయి కాబట్టి సెకండ్ సిలబుల్గా తీసుకుంటే ఎస్ పైన స్ట్రెస్ మార్క్ అనేది యూజ్ చేసుకుంటాం. అలానే దెమ్సెల్స్ అని ఇచ్చాడు. దెమ్ ఒకటి, జెల్స్ అనేటువంటిది కూడా మొత్తం వస్తుంది కాబట్టి మనకి ఎస్ పైన మనకి స్ట్రెస్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. అలానే వాట్ ఎవర్, వాట్ అనేది ఒకటి సిలబుల్, ఎవర్ అనేటువంటిది కూడా 2-3 syllables వస్తున్నాయి కాబట్టి సెకండ్ సిలబుల్ పైన మనకి ఈ లెటర్ పైన మనకి స్ట్రెస్ మార్క్ అనేది వస్తుంది. షార్ట్ సైటెడ్, షార్ట్ అనేది ఫస్ట్ సిలబుల్ అవుతుంది. సైటెడ్ సెకండ్ సిలబుల్ పైన తీసుకుంటాం కాబట్టి మనకి ఎస్ పైన ఉంటుందన్నమాట. సో హియర్ మేజర్లీ సిలబికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో గివెన్ ద వర్డ్ హ్యావ్ ఇన్ హౌ మెనీ సిలబుల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, దెన్ ఆఫ్టర్ యూ విల్ మేక్ ద స్ట్రెస్ మార్క్ అనమాట. అదర్వైజ్ యూ కెనాట్ డూ ద స్ట్రెస్ మార్క్ గివెన్ ది వర్డ్స్. సో యూ హ్యావ్ టు pronounce the correct pronunciation of the words. You have to know the what is the actual pronunciation of the word. Then after you pronounce that, then you have to divide it into how many syllables I have given the word. Old fashioned, old అనేది ఒకటి తీసుకోవచ్చండి. ఫ్యాషన్ అనేది కాబట్టి ఎఫ్ పైన మనకి స్ట్రెస్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. 10 meter ఎం పైన మనకి సెకండ్ సిలబుల్ కాబట్టి ఎం పైన మనకి స్ట్రెస్ మార్క్ వస్తుంది. So whatever syllables are there, it is not important. So what is here, the second syllable is important. her self అన్నప్పుడు ఎస్ పైన వస్తుంది. హిమ్సెల్ఫ్ అన్నప్పుడు ఎస్ పైన మనకు వస్తుంది. 1 to 1 అనమాట. మై సెల్ఫ్ 1 to 1 అనేటువంటి సెల్ఫ్ పైన వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి,
ఇఫ్ ద వర్డ్ ఎంటెడ్ ఇంటూ ఎవర్ సెల్ఫ్ జెల్స్ ఎవర్ సెల్ఫ్ జెల్స్ టేక్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్ ఐదర్ ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద దీస్ ప్రిఫిక్సెస్ దీస్ సఫిక్సెస్ అనమాట ఈజ్ నాట్ ప్రిఫిక్సెస్ దీస్ ఆర్ సఫిక్సెస్ అనమాట. సో ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా కాంపౌండ్ వర్డ్స్ అనగానే ఒక ఐఫన్ కానీ 2 వర్డ్స్ కాంబినేషన్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2 వర్డ్స్ కాంబినేషన్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఎవరు సెల్ఫ్ జెల్స్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి. దెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే ఏదన్నా ఒక్కొక్క రూల్ నుంచి ఒక్కొక్క వర్డ్ తీసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్లో దే విల్ గివ్ 10 వర్డ్స్, మనకి ఒక 10 వర్డ్స్ ఇస్తారండి. ఈ 10 వర్డ్స్లో మీరు ఒక 8 వర్డ్స్ యొక్క స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ వన్ హాఫ్ మార్క్, 8.5 4 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారనమాట. సో ఈ విధంగా మీరు హౌ ఎవర్ సాఫ్ట్ స్పోకెన్ దెమ్ జెల్స్ వాట్స్ ఎవర్ షార్ట్ సైటెడ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ 10 మేచర్ అంటే స్ట్రెస్ ఉండేటువంటి సిలబుల్ మనం ఏం చేస్తున్నామండి రైజింగ్ టోన్ చేస్తున్నాం. స్ట్రెస్ అనేటువంటిది లేదంటే మనము ఫాలింగ్ టోన్ అనమాట. అంటే 2 సిలబుల్స్ ఉన్నాయి అనుకోండి, 1 సిలబుల్ ఈజ్ ఫాలింగ్ టోన్, అనదర్ సిలబుల్ ఈజ్ రైజింగ్ టోన్. అంటే ద స్ట్రెస్డ్ సిలబుల్ ఈజ్ రైజింగ్ టోన్, ద అన్స్ట్రెస్డ్ సిలబుల్ ఈజ్ ఫాలింగ్ టోన్. హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, మై సెల్ఫ్ ఇట్లా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ 4th రూల్ ఇన్ దట్ డినోట్ numbers. Denote numbers, that means teen. It is also very easy. టీన్ తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో, నెంబర్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు కనుక ఇచ్చినట్లయితే అవర్ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద టీన్. చూడండి 1 to 10 తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వరకు ఎలాంటి టీన్ అనేటువంటి మనకి రావడం లేదు. 13 నుంచి చూడండి వస్తుంది మనకి 13 టీన్, 14 టీన్, 15 16 17 18 19 మళ్ళీ 28 అనేది లేదనమాట. అంటే ఇక్కడ రాసిన చూడండి 13th నుంచి 19th వరకు అనమాట. అంటే 13 నుంచి 19 వరకు మనకి ఏవైతే ఉన్న లెటర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా దేంతో ఎండ్ అవుతుంటాయండి టీన్ అనేటువంటి దాంతో వస్తుంది. కాబట్టి అలా వచ్చిన వాటన్నిటిపైన టీ పైన మన స్ట్రెస్ మార్క్ అనేటువంటిది యూజ్ చేయాలన్నమాట. 16 అనగానే టీన్ పైన వస్తుంది, 17 అనగానే టీ పైన స్ట్రెస్ మార్క్ అనేది, 19 అన్నప్పుడు ఆటోమేటిక్గా టీ పైన. అంటే ఇలా 13 to 19 వరకు ఏవైతే నెంబర్ వస్తుందో అప్పుడు మనకి టీన్ పైన స్ట్రెస్ మార్క్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ ద 4th రూల్. అండ్ రూల్ 5th అంటే మల్టిపుల్స్ ఆఫ్ 10 తీసుకుంటాడు. ఇది కూడా మ్యాథమెటిక్లో తీసుకున్నట్లయితే మల్టిపుల్స్ ఆఫ్ 10 అనేటువంటిది. సో ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 10 రాదండి, 20 30 40 50 60 70 80 90 100 200 300 400 1000 2000 5000 60 ఇలా మ్యాథమెటికల్గా మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మల్టిపుల్ ఆఫ్ 10 కనుక వచ్చినట్లయితే అవర్ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. అవర్ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్ పైన తీసుకోవాలి. 50 అన్నామనుకోండి ఎఫ్ పైన వస్తుంది. 30లో చూడండి స్టార్టింగ్లో వస్తుంది. 2000 అన్నప్పుడు కూడా మనకి 2 అనేటువంటి దానిపైన తీసుకోవడం జరుగుతుంది అనమాట. 3000 5000 6000 ఇలా ఇచ్చినప్పుడు మనకి ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్ అనమాట. 50 50 30 2000. సో ఈ విధంగా మనము స్ట్రెస్ అనేటువంటిది కూడా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద సింపుల్ రూల్స్ వీ హ్యావ్ టు మేక్ ద స్ట్రెస్ అండ్ ఈజీ వే అనమాట. సో ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క 5 రూల్స్, ఈరోజు చెప్పినటువంటి ఈ 4 రూల్స్ ప్రీవియస్ క్లాస్లో ఉండేటువంటి ఫస్ట్ రూల్ అండి ప్రిఫిక్సెస్ ఏబిడి రీకన్ అనేటువంటిది అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఏబిడి రీకన్ ఈజీగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఈ 5 రూల్స్ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. రిమైనింగ్ ఉండేటువంటి రూల్స్ అనేటువంటి కొంచెం
హార్డ్గా ఉంటాయి, కొన్ని సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు కొద్దిగా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ వరకు కనుక మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ కనుక వీటిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్లో చెప్పినట్టేమో ఏబిడి రికార్డ్ అనేటువంటిది ఫాలో అవ్వడం, సెకండ్ రూల్ అనగానే మీకు కాంపౌండ్ వర్డ్స్ అనేటువంటిది రావడం, 2 కాంబినేషన్స్ అనేటువంటి వచ్చినప్పుడు ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ వస్తుంది అనేది. అలానే ఎవరు, సెల్ఫ్, జెల్స్ అనేటువంటి కనుక సఫిక్సెస్తో కనుక ఎండ్ అయినప్పుడు ఆ స్ట్రెస్ అనేటువంటిది సెకండ్ సిలబుల్ పైన ఉంటుంది. లేకపోతే ఆ యొక్క సఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైననే మనము స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటి ఐడియా ఉండాలి. అలానే నెంబర్స్లో అనేది తీసుకోవచ్చు అనమాట. డినోట్ నెంబర్స్ అనమాట. నెంబర్స్ అనగానే 13 to 19 టీన్ అనేటువంటి ఒకటి మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి, సరిపోతుంది అక్కడ. అలానే మల్టిపుల్స్ ఆఫ్ 10 అనేటువంటిది కూడా మనము ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగిందండి. సో ఈ విధంగా ఒక 20 నుంచి 20 to అప్ టు మనకు ఉండేటువంటి నెంబర్ ఏది తీసుకున్నా కూడా మల్టిపుల్ ఆఫ్ 10లో వచ్చినట్లయితే మనము ద స్ట్రెస్ ఇస్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్ పైన ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేటువంటిది చూడాలన్నమాట. సో మేజర్గా ఇక్కడ ఏంటంటే మనకి సిలబికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సిలబికేషన్ అంటే సిలబుల్స్ అనేటువంటివి కనుక మనకి క్లారిటీగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వర్డ్స్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితేనే వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూల్ కూడా చదువుకున్నారు, యొక్క సఫిక్సెస్ కానీ ప్రిఫిక్సెస్ కానీ అంత ఐడియా ఉంది, ఏ సిలబుల్ పైన స్ట్రెస్ మార్క్ అనేది ఫస్ట్ సిలబులా, సెకండ్ సిలబులా, థర్డ్ సిలబుల్ అనేటువంటిది ఐడియా ఉంది, సఫిక్సెస్ ఐడియా ఉంది, ప్రిఫిక్సెస్ ఐడియా ఉంది. కానీ మీరు సిలబికేషన్ అనేటువంటిది రాంగ్ చేశారనుకోండి, అంటే ఒక 3 సిలబుల్స్ ఉన్నదాన్ని మీరు 2 సిలబుల్స్ కానీ 2 సిలబుల్స్ ఉండేటువంటి వర్డ్ని 3 సిలబుల్స్గా ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది కనుక చేసినట్లయితే మీ యొక్క స్ట్రెస్ మార్క్ అనేటువంటిది రాంగ్ అనేటువంటిది చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు రూల్స్ అనేటువంటిది ఎంతవరకు చదువుకొని గుర్తుంచుకుంటున్నారో సిలబికేషన్ అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు అనమాట. అంటే వర్డ్స్ అనేటువంటి ఒక యూనిట్ ఆఫ్ సౌండ్ ప్రకారం మనము డివైడ్ చేసి ఎన్ని సిలబుల్స్ ఉన్నది అనేటువంటిది ఐడియా కనుక లేనట్లయితే మనం రూల్స్ వచ్చి దాని గురించి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ ఐడియా ఉండి కూడా మనము ఆన్సర్ అనేది రాంగ్ చేసడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్స్, then after we have to make the how many syllables are given in the words, then after according to rules we have to give the stress mark given the words. So these are the 5 rules we discussed in this topic. Now continue our topic. We have in that other 2-3 maybe ఒక 3-4 రూల్స్ ఉన్నాయండి. అవి రిమైనింగ్ క్లాస్లో మనము ఇక 3 రూల్స్ కనుక చెప్పుకున్నట్లయితే ఈ యొక్క టాపిక్ అనేది కంప్లీట్ అవుతుందండి. రీడ్ వెల్ అండ్ ప్రాక్టీస్ వెల్. Thank you, students.